number of females per 1000 males is called sex ratio. Okay. Next one is density of population. So density అక్కడ DENSITY CI అని పడింది. డెన్సిటీ ఆఫ్ పాపులేషన్ అంటే జనసాంద్రత. ద నంబర్ ఆఫ్ పర్సన్స్ పర్ స్క్వేర్ కిలోమీటర్ ఏరియా. ద నంబర్ ఆఫ్ పర్సన్స్ పర్ స్క్వేర్ కిలోమీటర్ ఏరియా అంటే ఒక చదరపు అడుగుకి ఎంతమంది మనుషులు ఉంటారో దాన్ని మనము జనసాంద్రత డెన్సిటీ ఆఫ్ పాపులేషన్ అంటాము. ద నంబర్ ఆఫ్ పర్సన్స్ పర్ స్క్వేర్ కిలోమీటర్ ఏరియా. Next one, infant mortality rate, IMR. Infant mortality అంటే రేషియో ఆఫ్ నంబర్ ఆఫ్ డెత్స్ పర్ 1000 born children in a year. అంటే ఒక సంవత్సర కాలంలో ప్రాణంతో పుట్టిన బిడ్డలు ప్రతి 1000కి ఎంతమంది చనిపోతుంటారో దాన్ని మనము ఇన్ఫాంట్ మోర్టాలిటీ రేట్ అన్నమాట. 1 year పిల్లలు చనిపోతూ ఉంటారు. 1000 మందికి గాను ఎంతమంది పిల్లలు చనిపోతూ ఉంటారో 1 year లోపల ఏజ్, దాన్ని ఇన్ఫాంట్ మోర్టాలిటీ రేట్ అంటాం అనమాట. తర్వాత మెటర్నల్ మోర్టాలిటీ రేట్. సో మెటర్నల్ మోర్టాలిటీ రేట్ అంటే రేషియో ఆఫ్ నంబర్ ఆఫ్ డెలివరీ డెత్స్ అమంగ్ 1 lakh విమెన్ ఇన్ ఏ ఇయర్. ఒక సంవత్సర కాలంలో 1,00,000 మంది స్త్రీలలో ఎంతమంది డెలివరీ టైంలో చనిపోతున్నారో దాన్ని మనము మెటర్నల్ మోర్టాలిటీ రేట్ అంటాం అనమాట. ఇన్ఫాంట్ అంటే పిల్లలు, మెటర్నల్ అంటే మ్యారీడ్ విమెన్ అని అర్థం. మెటర్నల్ మోర్టాలిటీ రేట్ అంటే డెలివరీ టైంలో ఒక ఈ సంవత్సర కాలంలో ప్రతి 1,00,000 మందికి ఎంతమంది ఆడవాళ్ళు చనిపోతున్నారో దాన్నే మనము మెటర్నల్ మోర్టాలిటీ రేట్ అంటాం అనమాట. ఇంకా లిటరసీ రేటు. లిటరసీ రేట్ అంటే చూడండి, ఎనీ పర్సన్ అబౌవ్ ఏజ్ ఆఫ్ 7 years who can read and write any one of the language with an ability to understand. సో అర్థవంతంగా ఒక భాషని, ఏదైనా ఒక భాషని చదవడము రాయడం వచ్చినటువంటి వ్యక్తులు, 7 సంవత్సరాలకు పైబడిన వ్యక్తుల్ని మాత్రమే మనము లిటరసీ రేట్ లోకి తీసుకుంటాం అనమాట. ఇంటూ 100 చేస్తాము, అప్పుడు మనకి పర్సంటేజ్ వస్తుంది రేట్ అనేది. సో ఎనీ పర్సన్ దట్ ఈస్ పర్సంటేజ్ ఆఫ్ పీపుల్ నన్ను అబౌవ్ 7 years who can read any one of the language. అది మదర్ టంగ్ కావచ్చు, ఇంకా ఏదైనా సరే ఒక భాష, దాని లిటరసీ రేట్ అంట. నెక్స్ట్ లైఫ్ ఎక్స్పెక్టెన్సీ. ది యావరేజ్ నంబర్ ఆఫ్ ఇయర్స్. ఒకసారి చెప్పండి మ్యామ్. ఫోర్త్ దన డెమోగ్రఫియా. ఓకే, డెమోగ్రఫీ ఈజ్ నథింగ్ బట్ స్టడీ ఆఫ్ పాపులేషన్. ఆల్రెడీ మనం ఒకసారి సెకండ్ లెసన్ చెప్పుకునేటప్పుడు మనం చెప్పుకున్న స్టడీ ఆఫ్ పాపులేషన్ ని డెమోగ్రఫీ అంటాం నాన్న. డెమోగ్రఫిక్ ట్రాన్సిషన్ కదా నేను మీకు 3వ తేదీ క్లాసు, సో అప్పుడు చెప్పాను డెమోగ్రఫీ అంటే స్టడీ ఆఫ్ పాపులేషన్. సో ఎకనామిక్స్ అంటే స్టడీ ఆఫ్ వెల్త్ అని అలా ఉన్నాయి కదా మనకి డెఫినిషన్స్. అలా స్టడీ ఆఫ్ పాపులేషన్ హ్యూమన్ రిసోర్సెస్ మనం డెమోగ్రఫీ అంటాం అనమాట. అది. సో లైఫ్ ఎక్స్పెక్టెన్సీ అంటే యావరేజ్ గా ఒక మనిషి జీవిత కాలం ఎంత ఉంటుంది అనేది, సరాసరి జీవిత కాలం అనమాట. సో ద యావరేజ్ నంబర్ ఆఫ్ ఇయర్స్ ఆఫ్ ఎ పర్సన్ ఈజ్ ఎక్స్పెక్టెడ్ టు లివ్. సో మన ఇండియాలో అయితే మనకి ఇప్పుడు 60 years 8 months అని ఉండేది, ఇప్పుడు 64 years అయింది లైఫ్ ఎక్స్పెక్టెన్సీ. అంటే యావరేజ్ గా ఒక మనిషి 64 సంవత్సరాలు బతుకుతాడు అనేది ఇండియాలో. ఖచ్చితంగా 68కి అందరు పోతారు అనేది కాదు. కొన్ని రకాల హెల్త్ ప్రాబ్లమ్స్ వలన, యాక్సిడెంట్స్ వలన ముందే చనిపోవడం జరుగుతుంది. కొంతమంది ఇంకా 80-100 సంవత్సరాలు కూడా బతికిన వాళ్ళు ఉన్నారు. అది వాళ్ళ ఫుడ్ హ్యాబిట్స్, హెల్త్ ని బట్టి ఉంటుంది అనమాట. కానీ యావరేజ్ గా ఇండియాలో జీవిత కాలం ఎంత ఉంటుంది అంటే 64 సంవత్సరాలు ఉంటుంది అనమాట. సో దాన్ని మనం లైఫ్ ఎక్స్పెక్టెన్సీ అంటాము. ది యావరేజ్ నంబర్ ఆఫ్ ఇయర్స్
ఇయర్స్ ఆఫ్ ఎ పర్సన్ ఈజ్ ఎక్స్పెక్టెడ్ టు లివ్ అని అర్థం అనమాట. సో ఇవి బేసిక్ కాన్సెప్ట్స్ ఆఫ్ పాపులేషన్ అన్న. సో ఈ లెసన్ లో మీరు ఏది నేర్చుకోవాలన్నా మీకు ఈ బర్త్ రేట్ అంటే ఏంటి, డెత్ రేట్ అంటే ఏంటి, పాపులేషన్ ఎక్స్ప్లోజన్ అంటే ఏంటి, సెక్స్ రేషియో అంటే ఏంటి, డెఫిషియన్సీ ఆఫ్ డెన్సిటీ ఆఫ్ అంటే ఏంటి, ఇవి ఖచ్చితంగా మీకు తెలిసి ఉండాలన్నమాట. కాబట్టి ఇక్కడ మనము ఈ బేసిక్ కాన్సెప్ట్స్ ని కవర్ చేయడం జరిగింది. సో మనకిచ్చిన టాపిక్ ఏంటి ఈ రోజు అంటే ఆక్యుపేషనల్ డిస్ట్రిబ్యూషన్ ఆఫ్ పాపులేషన్ ఆఫ్ ఇండియా అన్నమాట. మీరు అందరు కూడా ఎకనామిక్స్ స్టూడెంట్స్ కాబట్టి మీ అందరికీ కూడా ఫస్ట్ ఒక ఐడియా ఉంటుంది. ఇండియన్ ఎకానమీ అనే కాదు, ఏ ఎకానమీ అయినా సరే డివైడెడ్ ఇంటూ 3 సెక్టార్స్ అని మనము ఎప్పటి నుంచో లోయర్ క్లాసెస్ నుంచి నేర్చుకుంటున్నాము. సో దేర్ ఆర్ 3 సెక్టార్స్ ఇన్ ద ఎకానమీ నానా. వన్ ఈస్ ప్రైమరీ సెక్టార్, సెకండ్ వన్ ఈస్ ది సెకండరీ సెక్టార్, థర్డ్ వన్ ఈస్ ది టెర్షరీ సెక్టార్. ఆ టెరిటరీ కాదనా, టెర్షరీ అనాలి దాన్ని. టెరిటరీ అంటే భూభాగం అన్నమాట. ఇది టెర్షరీ అంటే సర్వీసెస్, TER TIARY, దీన్ని టెర్షరీ అని పలకాలి. ఓకే, సో టెర్షరీ సెక్టార్ అన్నమాట. టెర్షరీ సెక్టార్ ఈజ్ ఆల్సో నోన్ యాజ్ సర్వీస్ సెక్టార్. సో ఈ విధంగా ఎకానమీ 3 సెక్టార్స్ గా డివైడ్ అయి ఉంటుంది. సో దానిపైన ఆధారపడి ఉండేటువంటి వృత్తులనే మనం ఇక్కడ ఆక్యుపేషన్స్ అంటున్నాం అనమాట. అంటే ఈ 3 సెక్టార్స్ లో మనం ఫస్ట్ నేర్చుకున్నాం. ప్రైమరీ సెక్టార్ అంటే నథింగ్ బట్ అగ్రికల్చర్ అండ్ అలైడ్ యాక్టివిటీస్ అని. సో వాట్ ఎవర్ ది యాక్టివిటీస్ డన్ ఇన్ ది ప్రైమరీ సెక్టార్, ఫర్ ఎగ్జాంపుల్ అగ్రికల్చర్ వర్క్, ఎనిమల్ హస్బెండరీ. ఎనిమల్ హస్బెండరీ అంటే జంతువులు పోషణ అన్నమాట. అంటే మనము ఏంటి గొర్రెలు మేపుతుంటారు కదా, గొర్రెల పెంపకం కానీ, మేకల పెంపకం కానీ, ఆవులు, ఇవన్నీ ఏంటి అంటాం. ఫిషింగ్ ఉంటుంది. You should not talk, Nana. Be silent and listen to the class, all of you. Okay, it is a class. You should not talk. If you have any doubt, you can raise the question. బట్ ఇక్కడ చాలా మంది వింటుంటారు, డిస్ట్రిక్ట్ వైడ్ వింటుంటారు కదా నాన్న. డిస్టర్బ్ చేయకూడదు, మన వల్ల ఒకరు ఇబ్బంది పడడం అనేది జరగకూడదు అనమాట. అలా ఉండాలి ఎప్పుడు కూడా. ఒకరు మనల్ని క్వశ్చన్ చేసేటట్టు పాయింట్అవుట్ చేసే విధంగా మనం బిహేవ్ చేయకూడదు ఎప్పుడు కూడా. సెల్ఫ్ డిసిప్లిన్ అనేది ఇంటర్మీడియట్ లెవెల్కి వచ్చిన తర్వాత ఇంకా మీకు నేర్పించాల్సిన అవసరం లేదు కదా. మంచి పిల్లలు కదా, మోడల్ స్కూల్ పిల్లలు అంటే యూ షుడ్ బి మోడల్ టు ఎవ్రీవన్. కాబట్టి క్లాస్ జరుగుతూ ఉంటుందంటే మాట్లాడకూడదు కదా. మన టీచర్ మాట్లాడతారు, లెక్చరర్ క్లాస్ చెప్తారు, మనకి ఏదైనా డౌట్ ఉంటేనే మనం మాట్లాడాలి, లేకపోతే మాట్లాడకూడదు. వై యూ వాంట్ డిస్టర్బ్ అదర్స్ నానా? యూ షుడ్ నాట్ బి లైక్ దట్. ఓకే, బీ లైక్ ఏ గుడ్ స్టూడెంట్స్ ఆఫ్ మోడల్ కాలేజ్. ఓకే, so don't talk, just you listen to the class. If you have any doubt, unmute yourself and ask the question. I am ready to explain you in detail. Okay, కాబట్టి మంచి బంగారు బిడ్డలు, మాట్లాడకూడదు. అబ్బాయిలు కావచ్చు, అమ్మాయిలు కావచ్చు, ఎవరైనా సరే మంచి పిల్లలు. అది ఏ స్కూల్, మా బ్రాంచా మీ బ్రాంచా అనేది కాదనా. మనమందరూ కూడా APMS ఫ్యామిలీ కాబట్టి మనం ఒకరినొకరు డిస్టర్బ్ చేసుకోవడము, ఒకరినొకరు తిట్టుకోవడము ఇలాంటివి మనం చేసుకోకూడదు. కాబట్టి క్లాస్ అయిపోయిన తర్వాత మీకు మాట్లాడాలా అనిపిస్తే మైక్ ఆన్ చేసుకొని మళ్ళీ అడగండి, మాట్లాడండి. ఓకేనా? సో మధ్యలో క్లాస్ డిస్టర్బెన్స్ చేయకూడదు. చూడండి, ఎంత ఇంట్రెస్ట్గా క్లాస్ చెప్పాలనుకుంటాం, మీరు మధ్యలో ఇలా డిస్టర్బ్ చేస్తే ఉన్న ఇంట్రెస్ట్ కాస్త వెళ్ళిపోయి ఏం చెప్పాలి వీళ్ళకి అని చెప్పి ఊరికే జస్ట్ టకటక అన్ని వేసి ఇంతే అని చెప్పి వెళ్ళిపోవచ్చు. సో క్లాస్ చెప్పడం అనేది కూడా టీచర్ చేతుల్లోనే ఉంటుంది. దాన్ని బాగా నీట్గా ఎక్స్ప్లెయిన్ చేద్దాము, పిల్లలకు బాగా అర్థమయ్యే విధంగా అని అనిపిస్తుంది. ఫస్ట్ మీరు డిస్టర్బ్ చేస్తూ వస్తే ఏమవుతుందంటే, ఊరికే డిస్టర్బెన్స్ ఉంటే క్లాస్లో టీచర్కి ఇంట్రెస్ట్ తగ్గిపోతుంది అనమాట. క్లాస్ చెప్పాలి అనేటువంటి ఆతృత, అభిమానము అన్నీ తగ్గిపోతాయి. తగ్గిపోతే ఏం చేస్తారంటే 75% చెప్తాం, ఇంకా ఎక్కువ డిస్టర్బ్ చేస్తే 50% చెప్తాం. అర్థమైందా? కాబట్టి డిస్టర్బ్ చేయకూడదు ఎప్పుడు కూడా. దిస్ ఈస్ అవర్ క్లాస్, వీ షుడ్ లిసన్ టు అవర్ క్లాస్. ఓకే, దిస్ ఈస్ నాట్ ఫర్ ఎనీబడి, ఇట్ ఈస్ ఫర్ అవర్ సెల్వ్స్.
We are discussing, we are learning. Okay, so please don't talk. If you want to talk anything after completing my lesson, you can నాన్న. అప్పుడు ఎందుకంటే మనకు మాట్లాడే హక్కు ఉంది కదా, వాక్కు హక్కు ఉంది మనకి, లేదని కాదు. ఎందుకంటే మీలో చాలా మంది సివిక్ స్టూడెంట్స్ ఉంటారు. మాకు ఈ రైట్స్ అన్ని మీరు నేర్చుకో ఉంటారు కదా, సెకండ్ ఇయర్ లో చదువుతారులే అవన్నీ కూడా. కాబట్టి మాట్లాడకూడదు. క్లాస్ వినండి, మాట్లాడే హక్కు ఉంది, కానీ అది ఎప్పుడు ఏంటి అనేది తెలుసుకోవాలి. ఓకేనా? మాట్లాడండి, క్లాస్ అయిపోయిన తర్వాత మాట్లాడండి. మీకు మేము ఆ ఛాన్స్ ఇస్తాం కదా. ఇఫ్ యూ హ్యావ్ ఎనీ డౌట్ యూ కెన్ ఆస్క్. ఇఫ్ యూ వాంట్ టు ఎక్స్ప్లెయిన్ ఎనీథింగ్ దెన్ ఆల్సో యూ ఆర్ మోస్ట్ వెల్కమ్ నానా. అందరు ఎవరైనా సరే. అది అసలు ఎకనామిక్స్ స్టూడెంట్స్ అంటే డబ్బు ఎంత పొదుపుగా వాడతామో మన మాటల్ని, ఎనర్జీని కూడా అంత పొదుపుగా వాడాలి. మేడం నేను అరిచి తిట్టి అన్నీ చేస్తే నా ఎనర్జీ లెవెల్స్ తగ్గిపోతే నేను ఎఫెక్టివ్గా ఎలా చెప్పగలను నా లెసన్. కాబట్టి మంచి పిల్లలు, మన మోడల్ స్కూల్ పిల్లలు అంటేనే మంచి పిల్లలు. ఎక్కడికి వెళ్ళినా కూడా మంచి నేమ్ ఉంటుంది. కాన్సెప్ట్ చెప్పడంలో మన పిల్లలు అంత బాగా వేరే పిల్లలు ఉండరు తెలుసా. అలా బయటికి వెళ్ళిన తర్వాత మన పిల్లలు దాన్ని రియలైజ్ అవుతారు. దే విల్ లర్న్ కాన్సెప్ట్, నాట్ బై హార్టింగ్, మగ్గింగ్. ఓకే, సో కాన్సెప్ట్ అండర్స్టాండింగ్ చేసి పంపిస్తాం మన పిల్లలకు మనం. కాబట్టి మోడల్ స్కూల్ పిల్లలు ఎప్పటికీ కూడా మోడలే, అందరికి ఆదర్శమైన పిల్లలే. ఓకేనా? సో again I had okay Nana, occupational distribution of population of India. So what is the meaning of occupational distribution? The distribution or division of its population. ఎన్నానో చెప్పు మేడం. చెప్పండి. నేను బాలా సార్ మేడం. అదే డిస్ప్లే పోయింది. నమస్తే నమస్తే మేడం. ప్రెజెంటేషన్ పోయింది మేడం. కనిపిస్తుంది సార్ నాకు. మాకు పోయింది, ఇప్పుడే పోయింది. ఇంతసేపు ఉంది, ఇప్పుడు పోయింది అనుకో. ఇప్పుడు వచ్చింది మేడం, ఇప్పుడు వచ్చింది. అగైన్ వచ్చింది సార్. ఓకే ఓకే సార్, థ్యాంక్ యూ సార్. యు ఆర్ దేర్. గుడ్ ఆఫ్టర్నూన్. థ్యాంక్ యూ. ఓకే సార్. So occupational distribution of population of India, Nana, the distribution of or division of its population according to the different occupations are called occupational distribution of population. Okay, so occupational distribution of population meaning we are distributing or dividing some population according to the different occupations. Okay, that is called occupational distribution of population. So మీకు అందరికి తెలుసు వృత్తులు ఉన్నాయి కదా, అది. So types of occupations divided into 3 categories. First one is the primary occupations, second one is the secondary occupations, third one is the tertiary occupations. So ఇక్కడ మనం చెప్పింది అదే, నేను ఇక్కడ మీకు పిక్చర్ చూపిస్తున్నా కదా. We have 3 sectors: primary sector, secondary sector, tertiary sector. So whatever the occupations coming under primary sector are called primary occupations. So whatever the occupations coming under the secondary sector are called secondary occupations. The activities which are coming under tertiary sector are called tertiary occupations. Okay, so this is the distribution of population on the basis of occupations. So primary sector, that's what I am discussing with you. Primary sector consists of the agriculture and allied activities. Okay, I'll show you. See, primary occupations are also called as agriculture sector. It includes agriculture and allied activities like forestry, fishing, animal husbandry, poultry, farming, etc. Farming comes under agriculture itself. So ఇక్కడ చూడండి, primary occupations అంటే nothing but the activities related to agriculture sector, Nana. It includes agriculture and its allied activities.
activities. Allied means related. Okay, related. So agriculture and related activities like forestry. సో మనము ఫారెస్ట్ సోషల్ ఫారెస్ట్రీ చేయడం కూడా అగ్రికల్చర్ కిందకే, చెట్లు నాటడం అనేది అన్నమాట. ఫిషింగ్ అంటే మీకు అందరికి తెలుసు, ఇక్కడ పిక్చర్ కనిపిస్తుంది మీకు. సో ఫిషింగ్, చేపలు పట్టడము. ఎనిమల్ హస్బెండరీ, ఇందాక చెప్పాను కదా, ఎనిమల్ హస్బెండరీ అంటే ఆవులు లేదు మేకలు గొర్రెలు ఇవన్నీ కూడా మనము ఎనిమల్ హస్బెండరీ కింద చెప్పుకోవచ్చు. ఇంకా పౌల్ట్రీ అంటే మీకు తెలిసి కోళ్ళ ఫారాలు. సో కోళ్ళ ఫారాలని కూడా మనం అగ్రికల్చర్ కిందకే తీసుకుంటాము. సో అది తర్వాత సో అగ్రికల్చర్ allied activities all come under primary occupations, nana. So agricultural products are essential for human existence. They are carried with the help of the nature. సో ఎక్కువగా నేచర్ తో లింకప్ అయి ఉండేటువంటి యాక్టివిటీస్ ఏవి, సెక్టార్ ఏది అంటే ఖచ్చితంగా మనము అగ్రికల్చర్ ని చెప్తామన్నమాట. సో అగ్రికల్చర్ అనేది మనకి నేచర్ తో సంబంధం ఉండేటువంటి ఒక రంగం అన్నమాట, ప్రాథమిక రంగం. సో కాబట్టి అగ్రికల్చర్ ఈస్ వెరీ వెరీ ఆక్యుపేషన్ అన్న. చూడండి నెక్స్ట్, ఇన్ ద డెవలపింగ్ కంట్రీస్ లైక్ ఇండియా ఏ లార్జ్ పోర్షన్ ఆఫ్ పాపులేషన్ ఈస్ ఎంగేజ్డ్ ఇన్ దీస్ యాక్టివిటీస్. సో నియర్లీ 60% of India's population is depending on agriculture for their livelihood. So most of the working population also comes from agriculture only. So employment providing మనకి అగ్రికల్చర్. సో కాబట్టి అగ్రికల్చర్ చాలా చాలా ఇంపార్టెంట్ సెక్టార్ అన్నమాట మనకి. సార్ అది స్క్రీన్ షేర్ అవ్వడం లేదు. మీరే షేర్ చేస్తున్నారా, ఇంకెవరైనా చేస్తారా మేడం షేర్ స్క్రీన్? షేర్ స్క్రీన్ చేయడానికి ఎవరు లేరు సార్, అదే నేనే చేస్తున్నాను. ఇప్పుడు వచ్చిందా? ఓకే సార్. సో ఇండియాలో సార్ రాలేదు మేడం. రాలేదా సార్? నాకు చూపిస్తాంది సార్. ఓకే మీరు కంటిన్యూ చేయండి, వస్తుందేమో చూద్దాం. సో ప్రైమరీ సెక్టార్ ఈజ్ మోస్ట్లీ ది employment providing sector, nana. So that is the primary. So whatever the activities are primary sector activities only. Chino share our సార్ ఇప్పుడు అనిపిస్తుందా? లేదు మేడం. టెక్స్ట్ బుక్ కనిపిస్తుంది.
కనపడుతుందా? వెళ్ళిపోయి అదే టెక్స్ట్ బుక్ కనిపిస్తాంది సార్. అది షేక్ అవుతే వెళ్ళిపోతుంది. సో ప్రైమరీ ఆక్యుపేషన్స్ అంటే అదిదనా, ఇన్ ద డెవలపింగ్ కంట్రీస్ లైక్ ఇండియా మోస్ట్ ఆఫ్ ది వీడియో కనపడలేదు మేడం. మోహన్ రెడ్డి సార్ పంపిస్తే మీరు షేర్ చేస్తారా? మేడం యాక్చువల్గా నా ఫోన్ లో కూడా ఓపెన్ కాలేదు మేడం వెబ్ఎక్స్. అవునా సార్, అది అంటే వీడియో ఆన్ చేసుకోవాలనా? మనం వీడియో ఆన్ చేసుకోవాలనా? అవసరం లేదు కదా. అవసరం లేదు మేడం. వీడియో ఆన్ చేయకుండానే కంటెంట్ షేర్ చేయొచ్చు మనము. షేర్ కంటెంట్ కొట్టండి మేడం, దాని 3 డాట్స్ ఉన్నాయి కదా. అవును సార్, అది కొడుతున్నాను. అది మీరు ఒకసారి నాకు అక్కడే సెండ్ ఉంది చేయండి సార్. సెండ్ చేయనా? అది వెళ్ళిపోతూనే ఉంది, నేను మీకు పంపిస్తాను. సరే ఉండండి. పంపించండి. ఇప్పుడు కనిపిస్తుందా సార్? సార్ ఇప్పుడు కనిపిస్తుందా? మేడం ఓకే సార్. సో అది నా ప్రైమరీ ఆక్యుపేషన్స్. అండ్ కమింగ్ టు ది secondary occupations also called as industrial sector nana. It includes mining and quarry, manufacturing, electricity, gas and water supply, construction, etc. So secondary occupation means the activities which are coming under secondary sector. The Madam, activities under రాలేదు సార్. ఒక్క నిమిషం సార్, నేను అది స్టాప్ చేసి మళ్ళీ పంపిస్తాను. మేడం వచ్చి వెళ్ళిపోయింది మళ్ళీ. అదే అందుకనే సార్ చూస్తాను. అది ఇంకేం 2 స్లైడ్స్ ఉన్నాయి, అవి చెప్పేస్తే బాగుంటుందని నాకే. ఓకే. So secondary occupations are also called as industrial sector activities nana. So what are the secondary sector activities ante? One is industrial sector and construction. Not only these, mining also comes under secondary sector.
మైనింగ్, క్వారీస్ తెలుసు మీకు, మ్యానుఫ్యాక్చరింగ్ తయారీ రంగము, ఎలక్ట్రిసిటీ, గ్యాస్, వాటర్ సప్లై అండ్ కన్స్ట్రక్షన్. All this comes under secondary sector. So these activities are called as secondary occupations. Okay, this sector is invariably small in the third world countries and absorbs only a small section of the labor force. So in India, like developing countries, this sector, that is secondary sector, or industrial and construction sector is not that much developed. So only a little employment is provided in these sector. Okay, so industry, electricity, construction and manufacturing sectors are called as secondary occupations. Okay, this is the secondary occupations. And third one, it is a tertiary occupations. So tertiary occupations are coming from the service sector. So whatever the activities under service sector are called as tertiary occupations. It includes the services like trade, transport, communication, banking, insurance, health, education. All these comes under tertiary sector. So almost the doctors, teachers, lawyers, engineers, everyone, all whoever doing professional work also comes under tertiary occupation. So these are related to the tertiary sector. So the activities including trade, transport, communication, banking, insurance, health, education are called tertiary occupations. Okay, and these tertiary activities help both the primary and secondary sectors in the economy. That means agriculture and industry depends on the services only. So service sector is very, very important sector which is providing services to the primary sector and secondary sector. So that is called tertiary occupation. So if you observe this table, so 1951 to 2019, okay, 1951, 1981, 2001, 2011, 2019, if you observe the occupational distribution of working population in India, in primary sector during 1951, it is 72.1, in the secondary sector 10.7, and tertiary sector 17.2. Okay, in 1981 it has decreased in the primary sector 72.1 నుంచి 71.8 కి డిక్లైన్ అయింది. అలాగే 2001 లో అది 56.7 అయింది. 2011 కి వచ్చేటప్పటికి 40.9% అయింది. ఇంకా 2019 కి వచ్చేటప్పటికి ఓన్లీ 42.39 అదనమాట. ఇంకా సెకండరీ సెక్టార్కి వస్తే 1951 లో 10.7% ఉండేది. 1981 లో 12.2 అయింది. 2001 లోకి వచ్చేటప్పటికి 18.2 ఉంది. 2011 లో 24.3, అలాగే 2019 లో 25.58 గా ఉందన్నమాట సెకండరీ సెక్టార్. అదే టెరిషరీ సెక్టార్ కి వస్తే 1951 లో ఓన్లీ 17.2 గా ఉండేది. 1981 లోకి వచ్చేటప్పటికి అది కొద్దిగా తగ్గింది, 16% అయింది. కానీ 2001 కి వచ్చేటప్పటికి 25.1 అంటే ఇంక్రీజింగ్ అనమాట. 2011 లోకి వచ్చేటప్పటికి 26.8% టెరిషరీ సెక్టార్ లో ఉన్నారు వర్కింగ్ పాపులేషన్. 2019 కి వచ్చేటప్పటికి అది 32.03 అయింది. సో ప్రైమరీ సెక్టార్ 42.39 ఉంది, సెకండరీ సెక్టార్ 25.58 ఉంది, టెరిషరీ సెక్టార్ 32.03. సో దీన్ని బట్టి మనకు అర్థమయ్యేది ఏంటంటే ప్రైమరీ సెక్టారు ఇప్పటికి కూడా ఎక్కువ ఎంప్లాయ్మెంట్ అనేది క్రియేట్ చేస్తూనే ఉంది, అదొకటి. ఇంకా సెకండరీ సెక్టార్కి వస్తే అది
ఇంక్రీజింగ్ ట్రెండ్ చూపిస్తుంది మనకి 25.58%. ఇంకా టెరిషరీ సెక్టార్ చూస్తే ఎక్కువ మనకి వర్కింగ్ పాపులేషన్ ఎంగేజ్ అయ్యి ఉన్నారనమాట. కాబట్టి దాన్ని బట్టి మనకి ఏమర్థం అవుతుంది అంటే సర్వీస్ అంటే టెరిషరీ సెక్టార్ ఎక్కువ ఎంప్లాయ్మెంట్ ని క్రియేట్ చేస్తూ ఉంది. ఇప్పుడు ప్రెసెంట్ ఎక్కువ మంది సర్వీస్ సెక్టార్ లోనే ఉన్నారు, అది టెరిషరీ సెక్టార్. సో ఇవి 3 సెక్టార్స్ యొక్క ఆక్యుపేషనల్ డిస్ట్రిబ్యూషన్. సో ఇక్కడ ఒక డెఫినిషన్ పెట్టాను నేను, హాన్స్ సిగ్నర్ డెఫినిషన్. సో హాన్స్ సిగ్నర్ అనేటువంటి ఎకానమిస్ట్ ఒక కంట్రీ ఎకనామిక్ డెవలప్మెంట్ లో ఉండాలి అని అంటే దానికి ఆయన ఎంత చక్కగా ఒక డెఫినిషన్ ఇచ్చారంటే, నీట్ గా మనము డిపెండెన్సీ అగ్రికల్చర్ కంటే కూడా డిపెండెన్సీని మనము థర్డ్ సెక్టార్ లోకి పెంచాలి. అంటే మనం ఏం చేయాలి, ఎకనామిక్ డెవలప్మెంట్ క్యాన్ బి అచీవ్డ్ బై ట్రాన్స్ఫార్మింగ్ అండ్ 85% అగ్రికల్చర్ డిపెండెంట్ టు ఏ 15% అగ్రికల్చరల్లీ డిపెండెంట్ కంట్రీ. అంటే 85% మంది అగ్రికల్చర్ మీద ఆధారపడిన వాళ్ళ సంఖ్యని 15% కి కానీ మనం తగ్గించగలిగితే అప్పుడు ఆ ఎకానమీ అనేది కొద్దిగా డెవలప్మెంట్ అవ్వడానికి ఛాన్స్ అనేది ఉంటుంది అనమాట. సో ఇండియా కూడా ఇంకా కూడా డెవలపింగ్ కంట్రీ అని ఎకనామిక్ డెవలప్మెంట్ గురించే చెప్తున్నాం కానీ ఎకనామిక్ గ్రోత్ గురించి మనం చెప్పడం లేదు. కాబట్టి మనకి ఇంకా స్టిల్ డిపెండెన్స్, ఇందాక మనం చెప్పుకున్న వర్కింగ్ పాపులేషన్ దగ్గర 42% ఇంకా కూడా అగ్రికల్చర్ నుంచే వస్తుంది అనమాట. దాన్ని అలాగే డిపెండెన్సీ అనేది అగ్రికల్చర్ మీదే ఎక్కువ ఉన్నాం కాబట్టి ఆ డిపెండెన్సీని 15% కి కానీ మనం తగ్గించగలిగితే అప్పుడు ఎకనామిక్ డెవలప్మెంట్ అనేది పాసిబిలిటీ అవుతుంది అనమాట. సో ఈ విధంగా మనము నీట్ గా ఆక్యుపేషనల్ డిస్ట్రిబ్యూషన్ గురించి చెప్పుకోవచ్చు. ఇవి 3 ఉన్నాయి మనకి. నేను ఇవి పంపిస్తాను, పంపిస్తే గ్రూప్ లో మీ టీచర్స్ మీకు షేర్ చేస్తారు, మీరు మళ్ళీ ఒకసారి చూసుకోండి. ఈరోజు ఎందుకో అసలు కొద్దిగా ఇబ్బంది అనిపించింది నాకు స్క్రీన్ షేరింగ్, ఎందుకో తెలియదు. సో అది నాన్న. సో మనం ఈరోజు నేర్చుకునేది బేసిక్ కాన్సెప్ట్స్ ఆఫ్ పాపులేషన్, ఆక్యుపేషనల్ డిస్ట్రిబ్యూషన్ ఆఫ్ పాపులేషన్ ఆఫ్ ఇండియా. యాక్చువల్ దిస్ ఇస్ సో బేసిక్ కాన్సెప్ట్స్ ఆఫ్ పాపులేషన్ లో మనము బర్త్ రేట్ అంటే నేర్చుకున్నాము, నంబర్ ఆఫ్ బర్త్స్ పర్ 1000 పాపులేషన్ అని, డెత్ రేట్ అయితే నంబర్ ఆఫ్ డెత్స్ పర్ 1000 పాపులేషన్, పాపులేషన్ ఎక్స్ప్లోజన్ అంటే when the birth rate exceeds the death rate during a particular period of time అని, డెమోగ్రఫీ అంటే స్టడీ ఆఫ్ పాపులేషన్. ఓకే, సెక్స్ రేషియో ద నంబర్ ఆఫ్ ఫీమేల్స్ పర్ 1000 మేల్స్ అన్నమాట. డెన్సిటీ ఆఫ్ పాపులేషన్ అంటే ద నంబర్ ఆఫ్ పర్సన్స్ పర్ స్క్వేర్ కిలోమీటర్. ఇన్ఫాంట్ మోర్టాలిటీ రేట్, రేషియో ఆఫ్ నంబర్ ఆఫ్ డెత్స్ పర్ 1000 born children in a year. Maternal mortality rate, okay, ratio of number of delivery deaths among 1 lakh women in a year. Next, literacy rate ante ఇది పర్సంటేజ్ అన్నమాట, పర్సంటేజ్ అబౌవ్ ఏజ్ ఆఫ్ 7 years who can read and write any one of the language with an ability to understand. Life expectancy, the average number of years of a person expected to live is called life expectancy. Okay, so these are the basic concepts of population. Then we came to occupations, so primary occupations, secondary occupations, tertiary occupations. అలాగే ఆక్యుపేషనల్ డిస్ట్రిబ్యూషన్ చూసాం మనం, వర్కింగ్ పాపులేషన్ ఇన్ ఇండియా. సో 2019 calculations, primary sector 42.39, secondary sector 25.58 and tertiary sector 32.03. So if you observe, still agriculture is a predominant sector in India, Nana. It is providing more working or employment opportunities to Indian people. Okay, so these are all about the additional anamata.
ఇంకోటి ఏంటంటే ఇక్కడ మనకి ఇక్కడ మీకు టెక్స్ట్ బుక్ కనిపిస్తుంది. సో ఇక్కడ ఆర్ యు ఏబుల్ టు సీ ద టెక్స్ట్ బుక్? సో ఇక్కడ టెక్స్ట్ బుక్ లో మనకి ఆక్యుపేషనల్ డిస్ట్రిబ్యూషన్ ఆఫ్ ఇండియా ఇచ్చాడు. సో ఇక్కడ కూడా సేమ్ అదే. ప్రైమరీ ఆక్యుపేషన్స్ అంటే ప్రైమరీ ఆక్యుపేషన్ ఈస్ కాల్డ్ సెకండరీ. ఓకే, సెకండరీ ఆక్యుపేషన్స్. Secondary occupations, tertiary occupations, primary occupations also called agriculture sector. So allied activities like agriculture, forestry, fishing, animal husbandry, poultry, etc. Okay, so most of the essential products are coming from the agriculture sector only. So they are depending on the nature. Okay, large population of India is engaged in agriculture activities only. That is primary occupations. Secondary occupations are nothing but industrial sector, nana. The mining, quarrying, manufacturing, electricity, gas and water supply, construction, etc. comes under secondary occupations. In the third world countries, that are those which are once the colonies of European countries are called as third world countries. Nana. These third world countries are mostly observing the small section of labor force from the secondary occupations. Okay. Next one is the tertiary occupations. Tertiary occupations is also called as service sector, and it is the third sector in the economy. It includes trade, commerce, transport, storage, communications, banking, insurance, real estate, community services, personal services, education and health. So tertiary activities help the primary and secondary activities in the country. Nana. So this is the relationship between primary, secondary and tertiary sectors in India. So most of the Indian population is still depending on agriculture. That you have to remember. Only less, that is 1/5 of labor force is coming from tertiary sector. So nearly 10.7% or labor force coming from manufactured sector. Okay, so only agriculture is giving more employment opportunities in India. So still India is basically an agricultural economy. So that is occupational distribution of India. So is it clear? If you have any doubts, you can ask me, Nana. I am ready to clarify your doubts. Okay. Hello. Hello. Mohan Reddy sir. మ్యామ్ థర్డ్ ఒకసారి చెప్పండి ఎక్స్ప్లెయిన్ చేయండి. ఏందన్నా థర్డ్ది టెర్షరీ సెక్టారా? ఎస్ మ్యామ్. Okay, tertiary sector is nothing but a service sector, Nana. All the activities which are comes under service sector, that is trade and commerce, transport, storage, and communications. Okay, transport ante you know all the four means of transportation is there: roadways, railways, waterways, and airways.
This also comes under service sector only. And storage facilities, మనకి కోల్డ్ స్టోరేజెస్, గోడౌన్స్, ఇవన్నీ కూడా స్టోరేజ్ సర్వీస్ సెక్టార్. కమ్యూనికేషన్స్ ఇస్ నథింగ్ బట్ మనకి మొబైల్ సర్వీసెస్ కావచ్చు, మీడియా కావచ్చు, ఇంటర్నెట్, ఈమెయిల్స్, ఇవన్నీ కూడా కమ్యూనికేషన్స్, ఇవి కూడా సర్వీసెస్. అలాగే బ్యాంకింగ్ అంటే తెలుసు కదా, మనకి ప్రైవేట్ సెక్టార్ బ్యాంక్స్ ఉన్నాయి, పబ్లిక్ సెక్టార్ బ్యాంక్స్ ఉన్నాయి. సో అన్ని బ్యాంకింగ్ సంస్థలన్నీ కూడా మనకి సర్వీస్ సెక్టార్. ఇన్సూరెన్స్ అంటే లైఫ్ ఇన్సూరెన్స్ ఉంది, జనరల్ ఇన్సూరెన్స్ ఉంది, జీవిత బీమా. సో ఇవి కూడా సర్వీస్ ప్రొవైడింగే. అలాగే రియల్ ఎస్టేట్ అంటే ఏంటి? భూములు కొనడము, అమ్మడము, దాన్ని రియల్ ఎస్టేట్ అంటాము. ఈ మధ్య ఈ రంగం చాలా ప్రాధాన్యతను సంతరించుకుంది కదా. ఎవరైనా కూడా ఎక్కువ మంది మనం అడిగితే ఏం చేస్తున్నారు అంటే రియల్ ఎస్టేట్. మంచి లాభం ఉన్న సెక్టార్ కాబట్టి రియల్ ఎస్టేట్ అంటే భూములు కొనడము, అమ్మడం, దాన్ని రియల్ ఎస్టేట్ అంటాం. అది కూడా సర్వీస్ ప్రొవైడింగ్. తర్వాత కమ్యూనిటీ ನಾ ಚೆನ್ನಾಗಿದ್ದಿ, ನೀನ್ ಚೆನ್ನಾಗಿದ್ದೀರಾ? ಕ್ಲಾಸ್ ನೋಡಪ್ಪ ನೀನು. ఓకే. సో పర్సనల్ సర్వీసెస్. సార్, పౌల్ట్రీ అంటే ఏంటి మేడం? పౌల్ట్రీ అంటే కోళ్ళ ఫారాలు నాన్న. కోళ్ళ ఫారం, కోళ్ళ పెంపకం ఉంటది కదా, దాన్ని పౌల్ట్రీ అంటాం నాన్న. ఇక్కడ మెయిన్ మీరు గుర్తు పెట్టుకోవాల్సింది నాన్న. ఒకసారి త్రాడిది చూపించండి మ్యామ్. చూపిస్తాను. ఇక్కడ మెయిన్ గా మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే ప్రైమరీ సెక్టారు, సెకండరీ సెక్టారు గూడ్స్ ప్రొడ్యూస్ చేస్తాయి నాన్న. సర్వీస్ సెక్టారు గూడ్స్ ప్రొడ్యూస్ చేయదు. అదే మెయిన్ డిఫరెన్స్ అన్నమాట. అది గుర్తుపెట్టుకోవాలి. ఓకే. తర్వాత ఇంకా పర్సనల్ సర్వీసెస్, తర్వాత ఎడ్యుకేషన్, హెల్త్, ఇవన్నీ కూడా మనకి దేనికి సంబంధించి? సర్వీస్ సెక్టార్ కి సంబంధించినవి అన్నమాట. థర్డరీ సెక్టర్ అట్లా చెప్పండి మేడం. ఇదేనా? చూడండి, థర్డరీ కాదురా, టెరిటరీ. స్క్రీన్ టెర్షరీ నాన్న. టెరిటరీ సెక్టర్. టెరిటరీ కాదు నాన్న, టెర్షరీ. TERTIARY. ఓకే, టెర్షరీ. Tertiary sector is also called as service sector, Nana. This is the third sector of the economy. It includes the services like ఇందాక చెప్తున్నా కదా, ట్రేడ్ అంటే బిజినెస్, ట్రేడ్. అది ఇంకోటి, మనం ఎక్స్పోర్ట్ ఇంపోర్ట్స్ కూడా మనకి ట్రేడ్ కిందకే వస్తుంది, ఫారిన్ ట్రేడ్ కిందకి. కాబట్టి ట్రేడ్, ట్రాన్స్పోర్ట్, కమ్యూనికేషన్స్, బ్యాంకింగ్, ఇన్సూరెన్స్, హెల్త్, ఎడ్యుకేషన్, ఇవి కాకుండా కమ్యూనిటీ సర్వీసెస్, రియల్ ఎస్టేట్స్, ఇన్సూరెన్స్, ఇవన్నీ కూడా మనకి దీని కిందకి వస్తాయి, సర్వీస్ సెక్టార్ కిందకే వస్తాయి. ఓకేనా? సో టెరిషరీ యాక్టివిటీస్ హెల్ప్ ది ప్రైమరీ అండ్ సెకండరీ సెక్టార్స్ country. So they are providing the working population to agriculture and industrial sector, that is service providing అంటే సర్వీస్ సెక్టార్ అని అర్థం అన్నమాట. అర్థమైందా? ప్రెసెంట్ మనకి ఇంకా ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ, ఐటీ, ఇవన్నీ కూడా టెర్షరీ ఆక్యుపేషన్స్ దగ్గరికే వస్తాయి నాన్న. ఇక్కడ గూడ్స్ ప్రొడ్యూస్ అవ్వవు, సర్వీస్ ప్రొవైడింగ్ మాత్రమే ఉంటుంది. ప్రైమరీ అండ్ సెకండరీ సెక్టార్స్ మాత్రమే గూడ్స్ ప్రొడ్యూసింగ్. టెర్షరీ సెక్టార్ వచ్చి ఓన్లీ సర్వీస్ ప్రొవైడింగ్. అందుకనే దాన్ని సర్వీస్ సెక్టార్ అంటున్నాం మనం. ఓకేనా? వాయిస్ బ్రేక్. స్లైడ్స్ అన్ని ఒకసారి చూపియండి మ్యామ్. ఓకేనా? ఓకే. లేవు మేడం ఫోటోస్. ఇవే టాపిక్స్ వి ఆర్ గోయింగ్ టు లెర్న్. స్లైడ్స్ అన్ని ఒకసారి చూపియండి మేడం. చూపిస్తున్నా కదా నాన్న, కనపడలేదా? లేదు మేడం, కనపడలేదు మేడం. కొంచెం జూమ్ చేయండి మేడం. కనిపిస్తుంది మ్యామ్. మీరే జూమ్ చేసుకోండిరా. జూమ్ చేసి మీకు మీ ఫోన్ లో ఆ ఫెసిలిటీ ఉంటది నాన్న, మీరు చేసుకోవచ్చు. నేను చేసేదానికంటే ఉండదు మేడం. థాంక్యూ మేడం.
నేను మీ టీచర్స్ కి అంటే మా గ్రూప్ లో పంపిస్తాను, వాళ్ళు మీకు పంపిస్తారులే. మీ గ్రూప్స్ ఉంటాయి కదా, వాట్సాప్ గ్రూప్స్, పంపిమని చెప్తాను. నేను చెప్పిన Okay, 3 క్లాసులు అవి పంపిస్తాను మీకు. ఓకేనా? ఓకే మేడం. ఓకే మేడం. ఓకే మేడం. Thank you, ma'am. థ్యాంక్ యూ మ్యామ్. థ్యాంక్ యూ మేడం. వెల్కమ్. థ్యాంక్ యూ మ్యామ్. బాయ్ మ్యామ్. థ్యాంక్ యూ మిస్. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ. బాయ్ మిస్. ఓకేనా? Thank you, ma'am. థ్యాంక్ యూ మ్యామ్. ఓకే మేడం.